ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథ వ్యాఖ్యానము అను అంశమునకు సంబంధించి మూడవ ఎపిసోడు ఉన్న వాటిని ప్రకటన గ్రంథాన్ని 3 పార్ట్లుగా విభజించాం. 1 యోహాను చూచిన వాటిని, 2 ఉన్న వాటిని, 3 వీటి వెంట కలుగబోవు వాటిని అనగా జరగబోవు వాటిని. ఇప్పుడు మొదటి పార్ట్ అయిపోయింది, యోహాను చూచిన వాటిని. ఇప్పుడు 2వ భాగం ఉన్న వాటిని. ఇవి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. అంటే 7 సంఘముల వివరణ. గతంలో ఆ 7 సంఘాలకు సందేశం ఇచ్చాడు. అవి ఇప్పుడు కూడా మనం మన సంఘాలకు అన్వయించుకోవాలి. అందువల్లనే వీటిని ఉన్న వాటిని అనుట జరిగింది. ఆ 7 సంఘముల సందేశం గతంలో వాటికి ఇచ్చాడు 7 సంఘాలకు దేవుడు. వాటిని మనకు కూడా అన్వయించుకోవాలి. అందుకనే ఆ 7 సంఘాలకే కాకుండా మనకు కూడా అన్వయించుకోవాలని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒక్కొక్క సంఘానికి రాస్తూ మళ్ళీ కింద అన్నాడు సంఘములతో అన్నాడు. 7 సార్లు రాశాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, 11వ వచనం, 17వ వచనం, 29వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, 13వ వచనం, 22వ వచనం. 7 సార్లు సంఘములతో అని ప్లూరల్ నెంబర్ వాడుట జరిగింది. అంటే ఇప్పుడున్న సంఘాలన్నిటికీ సంబంధించిన సందేశముగా అర్థం చేసుకోవాలి. అంటే ఆ 7 సంఘాలకు మాత్రమే కాదు, 7 సంఘాలను సాదృశ్యముగా తీసుకొని ఇప్పుడున్న సంఘాలన్నిటికీ సందేశాన్ని ఇచ్చాడు. అందుకనే వీటిని ఉన్న వాటిని అని చెప్తారు. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 7 సంఘాలు ఏమిటి? 1 ఎఫెసు, 2 స్మర్ణ, 3 పెర్గము, 4 తుయితైరా, 5 సార్దీస్, 6 ఫిలదెల్ఫియా, 7 లౌదోకియా. 7 సంఘాలు ఆసియాలో ఉన్నవి. ఆసియాలో ఉన్న 7 సంఘములు అని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా గమనించాలి. ఆసియా అంటే ప్రస్తుతం ఉన్న విశాలమైన ఆసియా ఖండం కాదు. ఆసియా ఖండం యొక్క కొద్ది భాగములో, అంటే చిన్న ఆసియాను అనగా మైనర్ ఆసియాను గూర్చి రాశాడు ఇక్కడ యోహాను. అంటే ప్రస్తుత టర్కీ దేశము. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 7 సంఘాలు పూర్వం టర్కీ దేశములో ఉండేవి. గమనించారా? ఏ దేశములో? టర్కీ దేశములో. ఇప్పుడు తుర్కియే అని పిలువబడుచున్నటువంటి ఆ దేశములో ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలు ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదోకియా. ప్రియదేవుని బిడ్డలారా, వీటిని తీసుకొని ఈ సంఘాల ద్వారా ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ సందేశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మొట్టమొదటి మనం చూసినట్లయితే ఎఫెసు సంఘం. ఇవి చిన్నాసియాలో ఉన్న సంఘాలు. చిన్నాసియా అన్న మైనర్ ఆసియా అన్న ఒకటే. అంటే ప్రస్తుతం టర్కీ అని పిలువబడుతున్నటువంటి దేశంలో ఉండేవి. ప్రియులారా, చిన్నాసియాను హద్దులు చెప్తున్నాను, బౌండరీస్. నల్ల సముద్రమునకు మధ్యధరా సముద్రమునకు మధ్య నుండి ఏజియన్ సముద్రం వరకు వ్యాపించి ఉన్న భూభాగమును మైనర్ ఆసియా అని పిలుస్తారు. నల్ల సముద్రమునకు మధ్యధరా సముద్రమునకు మధ్య నుండి ఏజియన్ సముద్రం వరకు వ్యాపించి ఉన్న భూభాగాన్ని చిన్నాసియా అంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ చిన్నాసియా అంటే టర్కీ. ఈ టర్కీలో 7 సంఘాలు ఉన్నాయని చెప్పుకున్న అందులో మొదటి సంఘము ఎఫెసు సంఘము.
ఎఫెసు సంఘం అపోస్తల కాలానికి సాదృశ్యంగా చెప్తారు. అంటే క్రీస్తు శకం మొదటి శతాబ్దానికి సాదృశ్యముగా చెప్తారు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ సంఘంలో ఒక లోపాన్ని ఎత్తి చూపించాడు దేవుడు. మొదటి ప్రేమను వదలిన సంఘము. గమనించాలి, ఇది అపోస్తల కాలమునకు చెందిన సంఘం అయినప్పటికీ ప్రారంభంలో ఉన్న ప్రేమ తరువాత లేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి ప్రేమను వదిలిన సంఘము. అయితే ప్రభు ఈ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. నీవే స్థితిలో నుండి ప్రకటన గ్రంథం 2:5 నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని తిరిగి మారు మనసు పొందాలంటున్నాడు. మారు మనసు పొందిన వాళ్ళకే జయించుని వానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలను ఇస్తానని ప్రకటన గ్రంథం 2:7 తెలియజేస్తున్నాడు. ఇది అపోస్తల కాలం నాటికి సంబంధించిన సంఘం. రెండవ సంఘం స్మరణ సంఘం. స్మరణ ఇది టర్కీలోని ఇజ్మీర్ అనే స్థలంలో ఉంది. ఇప్పుడు ఆ స్మరణని ఇప్పుడు ఇజ్మీర్ అంటారన్నమాట. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని 100వ సంవత్సరం నుంచి 300 సంవత్సరాల మధ్య కాలానికి సాదృశ్యంగా చెప్తారు. ఈ కాలంలో ఎక్కువగా హింసలు జరిగినాయి. అంటే ఇది హతసాక్షి సంఘానికి సాదృశ్యం. మొదటి శతాబ్దం నుంచి 3వ శతాబ్దం ప్రారంభం వరకు అన్నమాట. అంటే 100-300 మధ్య కాలంలో ఈ సంఘానికి దేవుడు ఇస్తున్న సందేశం ఏమిటంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరణము వరకు నీవు నమ్మకముగా ఉండుము. మరణం వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని ప్రకటన గ్రంథం 2:10 ఈ సంఘానికి వాగ్దానం చేస్తున్నాడు. ఈ స్మరణ సంఘంలో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఏ లోపాలు కూడా కనిపించట్లా. పెర్గము సంఘాన్ని గురించి, ఈ పెర్గము సంఘం 300 నుంచి 600 మధ్య కాలానికి సాదృశ్యం. ఈ కాలం ఏంటంటే బైజాంటియన్ చక్రవర్తులు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. కాన్స్టంటైన్ దగ్గర నుంచి ఆ కాలానికి సంబంధించినటువంటి దానికి చెప్తారన్నమాట. బైజాంటైన్ కాలానికి సంబంధించినదిగా ఇందులో సాతాను సింహాసనం ఉన్న స్థలం అని చెబుతున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథం 2:13 పెర్గము సంఘము సాతాను సింహాసనం ఉన్న స్థలం. అంటే ఇక్కడ ఎక్కువగా చక్రవర్తి పూజ జరిగేదంట. రెండవది ప్రకటన గ్రంథం 2:14 ఈ సంఘంలో ఒక లోపం ఉంది. బిలాము పోతుందంట. అంటే విగ్రహములకు బలిగా ఇచ్చిన వాటిని తినుట, జారత్వము చేయనట్లు కలిగి ఉండుట. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 లోపాలు ఈ పెర్గము సంఘములో ఉన్నట్లు చెప్తున్నాడు. ఇది క్రీస్తు శకం 300 నుంచి 600 మధ్య కాలానికి చెందిన సంఘానికి సాదృశ్యంగా చెప్తారు. ఇక 4వది తుయతైరా సంఘం. ఇది క్రీస్తు శకం 600 నుంచి క్రీస్తు శకం 1500 కాలానికి సాదృశ్యంగా చెప్తారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తుయతైరా సంఘములో యెజబెలు బోధ ఉందంట. ఏ బోధ? యెజబెలు బోధ. ప్రకటన గ్రంథం 2:20 ఆ యెజబెలు బోధ ఏంటంటే, జారత్వం చెయ్యండి, విగ్రహాలకు బలి ఇచ్చింది తినండి. అంటే ప్రధానంగా ఇందు విగ్రహారాధన గురించి ఈ తుయతైరా సంఘములో ఉన్నదట. ఇది క్రీస్తు శకం 600 నుంచి క్రీస్తు శకం 1500 సంవత్సరాల మధ్యకాల సంఘ పరిస్థితులకు సాదృశ్యంగా బైబిల్ పండితులు చెప్తారు. ప్రభునందు ప్రియులారా, ఇక మనం గమనించాలి 5వ సంఘం సార్దీసు సంఘము. సార్దీస్ అంటే గమనించాలి, దిద్దుబాటు కలిగింది సంఘంలో. మార్టిన్ లూథర్ వచ్చిన తర్వాత తుయతైరా సంఘమేమో సంఘంలో చీకటి యుగం. ఆ చీకటి యుగంలో దిద్దుబాటు కావాలని మార్టిన్ లూథర్ ప్రయత్నించి విశ్వాసం ద్వారా నీతిమంతుడవుతాడనేటువంటి సిద్ధాంతాన్ని లేవనెత్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దీని ప్రకారం చాలామంది మత స్వాతంత్రం వచ్చింది క్రీస్తు శకం 1500 నుంచి 1750 వరకు. అయితే లూథర్ కాలంలో వచ్చిన ఆ ఉద్యమము, ఆ మత స్వేచ్ఛ రాను అది కూడా
చల్లబడిపోయింది. అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఈ సార్దీ సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు, జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే అంటున్నాడు. జీవించుచున్నానన్న పేరు నీకుంది కానీ నీవు మృతుడవే. దేవుని బిడ్డలారా, సార్దీస్ సంఘం అంటే క్రీస్తు శకం 1500 నుంచి క్రీస్తు శకం 1750 మధ్యకాలానికి సాదృశ్యముగా తీసుకోవచ్చు. 6వది ఫిలదెల్ఫియా సంఘం అంటే మిషనరీల కాలం. ప్రొటెస్టెంట్ సంఘాలు వచ్చిన తర్వాత క్రీస్తు శకం 1800 సంవత్సరం నుంచి మిషనరీలు ప్రపంచం అంతా తిరిగారండి. తిరిగి క్రీస్తు యొక్క సత్య సువార్తను ప్రకటించి అనేక మందిని దేవునిలోకి నడిపించారు, అనేక సంఘాలను ఉద్యోగపరిచారు. ఫిలదెల్ఫియా సంఘం, దేవుడు ఈ సంఘానికి ద్వారం తెరిచాడు. అంటే ఇప్పుడు మిషనరీల కాలం నుంచి ఇప్పటి వరకు ఒక భాగం ఒక భాగం ప్రజలు విశ్వాసంలో ఉద్యమంలో జీవిస్తున్నారు. ఆ ఫిలదెల్ఫియా సంఘంలో ఏ లోపాలు కూడా లేవు. ఇక 7వ సంఘమం లౌదోకియా సంఘం. ఇది క్రీస్తు శకం 1800 సంవత్సరం నుంచి నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి సంఘం ఇప్పటి వరకు. ఈ సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన వేలు, చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నానని ప్రభు ఈ సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనములో వ్రాయట జరిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నులివెచ్చని స్థితి కలిగిన సంఘం. నేటి దినాల్లో లోకంలో ఉన్న సార్వత్రిక సంఘముల పరిస్థితులన్నీ కూడా లౌదోకియా సంఘం అనుభవాన్ని కలిగి ఉన్నాయి. పెద్ద పెద్ద భక్తులు సహితం నామకార్థులుగా మారిపోతున్నారు, లోకంలోనికి కలిసిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ లౌదోకియా సంఘం సమాప్తికి వచ్చేస్తుంది, ప్రభు రాకడ సమీపించింది. దయచేసి ఉన్న వాటిని అనగా ప్రభువారు 7 సంఘాలకు ఇచ్చిన సందేశం, దీని ద్వారా సార్వత్రిక సంఘ సందేశము ఉన్న వాటిలో పొందుపరచబడింది. వీటిని మరి గమనించి 2వ రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రియా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రకటన గ్రంథ 2వ భాగమైన ఉన్న వాటిని గూర్చి 7 సంఘాల వివరణను గూర్చి ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలను ధ్యానించుటకు మీరిచ్చిన కృప కొరకు వందనాలు, స్తోత్రాలు నాయన. చివరిగా మేము లౌదోకియా సంఘ అనుభవాన్ని కలిగి ఉన్నాం, నులివెచ్చని స్థితిలో ఉన్నాం తండ్రి. ప్రభా నాయన, మీరు వచ్చే ముందు ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ నులివెచ్చని స్థితిలో ఉంటాయని చెప్పావు. అట్టి పరిస్థితి, అట్టి వాతావరణం ఇప్పుడుంది నాయన తండ్రి. మేము ఆ నులివెచ్చని స్థితిలో నశించకుండా ఎత్తబడే గుంపులో, రాకడలో ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.